హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఓ కొత్త గెస్ట్. అతను అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరుండే వ్యక్తి. ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఎవరో కదండి, ద గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి మేనల్లుడు విరాన్ ముత్తంశెట్టి. ఆయన హీరోగా కూడా చేశారు 2-3 సినిమాలు. కానీ ఈ మధ్యన హీరోగానే కాదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను అంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ఆయన. రీసెంట్గా మన పురుషోత్తముడు అనే సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్, అంటే విలన్ క్యారెక్టర్, మెయిన్ విలన్ క్యారెక్టర్ ఆయన ఆ సినిమాలో చేయడం జరిగింది. సో ఆ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సందర్భంగా విరాన్ ముత్తంశెట్టితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఈరోజు మీకోసం. నమస్కారం అండి విరాన్ ముత్తంశెట్టి గారు. సార్ కొత్తగా ఉంది సార్, ఇలా పిలుస్తుంటే ఎప్పుడో ఉంది కదా, 2010 సార్ ఫస్ట్ టైం కలిసింది 2010. 2010 అంటే 14 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు దొరికే నాకు ఇంటర్వ్యూ ఇవ్వటాను. అప్పుడు హీరోగా ట్రై చేసావు. సో నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ మీరే, అది కూడా చెప్పండి సార్. చేయాల్సింది అలా జరిగింది. సో వెరీ హ్యాపీ. ఇప్పటికైనా పక్కన హీరోగాను ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో కొనసాగడం, మెగా ఫ్యామిలీలోంచి అల్లు ఫ్యామిలీలోంచి ఇలా అందరికి దగ్గరగా ఉండి మీరు ఇలా ఇండస్ట్రీలో నిలబడటం వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు కూడా సార్. థ్యాంక్ యూ. రీసెంట్గా నిజంగా నాకు చాలా రివ్యూస్లో కానీ ప్లస్ మీ క్యారెక్టరేషన్ గురించి కానీ మీరు చేసిన నటన గురించి మంచి రెస్పాన్స్ వచ్చింది, ముఖ్యంగా ఉంది సార్. సో ఆ సినిమాలో హీరోగా చేస్తూ మళ్ళీ వెంటనే నెగిటివ్ క్యారెక్టర్ ఈ సినిమాలో మీరు చేయడం ఏంటి అంటే దానికి ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ ముఖ్య గమనిక అనే సినిమా సైన్ చేయకముందు ఇది జూన్లో స్టార్ట్ అయింది సార్. ఇది ఫస్ట్ సైన్ చేశాను. ఓకే. దానికి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది నా డైరెక్టర్ రామానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సినిమా సైన్ చేసిన తర్వాత అది హీరోగా వచ్చింది. అయితే అన్న ఇలా వచ్చింది హీరోగా అంటే, డార్లింగ్ నువ్వు చేసుకో డార్లింగ్, అసలు నీకు ఏం పెట్టమాక అంటే, ఈ గ్యాప్లో అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ దీనికి వచ్చాను. ఆయన మధ్యలో నాకు ఎంత మంచి అయినంటే ఒక ఆఫర్ ఇచ్చారు, నువ్వు హీరోగా చేస్తున్నావు మరి విలన్ చేయడంటే, లేదన్న ఫస్ట్ నేను ఇది సైన్ చేశాను, ఏదేమైనా ఇది కంప్లీట్గా చేసిన తర్వాత అన్నాను. లక్కీలీ అది ఫిబ్రవరిలో రిలీజ్ అయింది, మంచి రివ్యూనే వచ్చింది. బట్ థియేటర్స్ ఇంకా మనం చెప్పలేము. అండ్ దానికన్నా ఈ క్యారెక్టర్ నాకు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. ముఖ్య గమనిక అనేది అది స్టోరీ బేస్డ్ క్యారెక్టర్. ఇదేంటంటే చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. రమ్యకృష్ణ గారు లాంటి ఒక లెజెండరీ యాక్ట్రెస్తో ఎదురుగుండా పోటాపోటీగా సీన్లోనే నాకేం భయం వేసేది. బట్ థ్యాంక్స్ మొత్తం డైరెక్టర్ గారు చెప్పాలి, కంగారు పడకుండా నీట్గా చేయించుకున్నారు. నిజమే, రమ్యకృష్ణ గారితో మీరు చేయడం నేను రీసెంట్గా సినిమా కూడా చూశాను. చాలా అద్భుతంగా ఉంది మీ క్యారెక్టరేషను. అందుకనే ఇలా సినిమా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు తప్పకుండా డెఫినెట్ చేద్దామని నేను ఒప్పుకోవడం జరిగింది. ప్లస్ అలాగే ప్రకాష్ రాజ్ గారితో ఆ కాంబినేషను, ఆ లెజెండరీ యాక్టర్స్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఇచ్చే సలహాలను ఏ విధంగా మీరు పాటిస్తున్నారు? సార్ అసలు చాలా అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ అని అసలు మామూలుగా చెప్పిన దానికి మనం ఇప్పుడు బయట ఆడిగానే చూసి అమ్మో రమేష్ గారు అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చోగానే అమ్మ బాగున్నావా, ఎలా ఉన్నావు, ఓ న్యూస్ కొత్త ఆర్టిస్ట్ ఉన్నాడు. చాలా అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఒక సీనియర్, ఆ భయం అయితే ఏమీ లేదు. సో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, హ్యాపీగా. జస్ట్ ఆల్మోస్ట్ అంటే ఇది చాలా తప్పుగా ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ సింగిల్ టేక్లోనే అయిపోయినాయి. థ్యాంక్స్ మాత్రం రమ్యకృష్ణ గారికి, మా డైరెక్టర్ గారికి చెప్పాలి. ఎందుకంటే నాకు డైలాగులు ముందే పంపించేశారు. సో నేను ప్రిపేర్డ్గా వచ్చాను. సో మేడం కూడా బాగా హెల్ప్ చేశారు. ప్రకాష్ రాజ్ గారిది ఏంటంటే ఆయనతో నాకు ఎక్కువ డైలాగ్స్ లేవు కానీ ఎక్కువ టైం ఉంది స్క్రీన్ షేర్ చేసుకునేది. లక్కీలీ ఆయనతో కూడా బాగానే అయింది. వెరీ హ్యాపీ. ఆయన వెరీ స్పోర్టివ్, వచ్చి బాగా మాట్లాడారు. నువ్వు సినిమాలోని పుట్టి పెరిగినట్టే, చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది. సో గోల్డ్ స్పూన్తో పెరిగినట్టే నువ్వు. సో గీతా ఆర్ట్స్ సంస్థ అంటే ప్రొడక్షన్ హౌస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి యాక్టింగ్లోకి ఎందుకు రావాలనుకున్నావు? ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? సార్ ఇప్పుడు విజయవాడ నుంచి, నా పుట్టి పెరిగిన ఊరు విజయవాడ, ఒక 18 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ప్రొడ్యూసర్ మీరే. సో 18 ఏళ్ళ కుర్రోడు హీరో అవుదామని ఎందుకు వస్తాడు సార్? సో సినిమా ప్రభావం అవ్వచ్చు, ఇంట్లో వాతావరణం అవ్వచ్చు, నేను పెరిగిన అట్మాస్ఫియర్. చిన్నప్పుడు హాలిడేస్కి ఎక్కువ షూటింగ్స్కి వచ్చేసేవాడిని. సో చిన్నప్పటి నుంచి చూసి 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 నాకు యాక్టింగ్ అంటే, నా ఫస్ట్ సినిమా వచ్చింది కూడా గంగోత్రికి వెళ్ళా. దాని తర్వాత డాడీ సినిమా షూటింగ్లకి వెళ్ళేవాడిని, చిరంజీవి గారిది. దాని తర్వాత ఆర్య సినిమా ఫుల్ ఫ్లెజ్డ్ హాలిడే టైంలో వచ్చింది. సో ఆ సినిమా ఇంకా ఆ ప్యాషన్ అలా డెవలప్ అయ్యింది, ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ ఎవరితో చెప్పావు నటన వైపు వెళ్ళాలని చెప్పి? ఎవరితో చెప్పావు? మమ్మీకి చెప్పాను. చదువుకో అన్నారు. అప్పటికే మనకి చదువు పెద్ద రాలేదు. సో దాని తర్వాత అత్తకు చెప్పా, బన్నీ వాళ్ళ మదర్కి చెప్పా. సో
చాలా సినిమాటిక్గా ఉంటుంది, కానీ ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను 18 ఏళ్ళకి. మా అత్త దగ్గర ఉండేవాడిని. ఇంక వీడికి చదువు రావట్లేదని మా అత్త కూడా డిసైడ్ అయ్యి ఇంకా అలా యాక్టింగ్ కోర్సు వైవిఎస్ చౌదరి గారు రేయి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా 2010 నుంచి 12 వరకు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే, బన్నీతో నీ బాండింగ్ గురించి ఏం చెప్తాను? బన్నీ నుంచి ఏం నేర్చుకున్నాను? సార్ బన్నీ గారితో అంటే నేను ఆయన మేనేజర్గా కూడా చేశాను, మీ అందరికీ తెలుసు. ఆయనకు ఒక 3 years మేనేజర్గా చేశాను. ఆ మేనేజర్గా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ మనం కొన్ని కారణాల వల్ల సినిమాలు స్టార్ట్ చేసాం, ఆగిపోయినప్పుడు అరే నువ్వు ఇంకా 18-19 ఏళ్ళే కదా, కొన్ని రోజులు నా దగ్గర ఉంటే ఇండస్ట్రీని తెలుసుకో, అసలు నటనే కాదు అసలు ఎలా ఫంక్షన్ అవుతుందని తెలుసుకో అన్నారు. సో ఆయన దగ్గర ఉండటం మూలంగా ఆయనతో బాగా ర్యాపో, అంటే మేనేజర్ కంటే డే టు డే లైఫ్లో ఉంటుంది. సో బాగా ర్యాపో ఆయన దగ్గరగా చూసి నేర్చుకుంది ఏంటంటే, నాకు తెలిసి ఆయన ఒంట్లో అన్ని భాగాలు ఇరిగిపోయినాయి, షోల్డర్స్ దగ్గర నుంచి మోకాల వరకు అన్నీ, మీకు తెలుసు షోల్డర్ సర్జరీ అయింది. అయినా ఆయన నమ్మిందల్లా కష్టం. ఈరోజు కష్టపడ్డాడు కాబట్టే ఇండియా వైడ్ అంత గొప్ప పేరు వచ్చింది. కష్టాన్ని కళ్ళు మూసుకుని నేర్చుకున్నాను. అండ్ బన్నీ అంటే డ్యాన్స్ కింగ్. సో డ్యాన్స్లో కానీ నటనలో కానీ ఉంటుంది. రెండిట్లో మీకు ఏది ఇష్టం అంటే? నాకేం టైం డ్యాన్స్. అవునా? డ్యాన్స్, ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి ఒకప్పుడు. ఓకే ఓకే. అలాగే అల్లు శిరీష్తో కూడా బాండింగ్ ఉంది. అలాగే రీసెంట్గా శిరీష్తో కూడా కలిసి ఏదో సినిమా చేస్తున్నట్టుంది, దాని గురించి? శిరీష్ గారితో ఏంటంటే, బన్నీ గారికి నాకు అనేది ఏజ్ గ్రూపు కొంచెం పెద్దది, ఒక 12 ఏళ్ళు తేడా ఉంది. శిరీష్ గారికి నాకు చాలా తక్కువ తేడా. అంటే నాకు ఇండస్ట్రీలో ఒక అన్నయ్య ఉన్నప్పుడు ఉన్నారంటే శిరీష్ గారు. నాకు డే టు డే మాట్లాడే మనిషి, నా కాల్లో కూడా చూపించిన ఎవ్రీ డే ఫ్రీక్వెంట్గా ఏం చేస్తున్నావు ఏంటి అనే మనిషి శిరీష్ గారు. అది 2010 నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నేను ఆయనతోనే కలిసి పెరిగాను. సో ఆయన మొన్న బడీ సినిమా చేశారు, దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన సైడ్ ప్రొడక్షన్కి. నాకు ప్రొడక్షన్ కూడా ఇష్టం. ఇందాక మీరు అడిగిన దానికి నాకు ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం, సినిమా అంటే చాలా ఇష్టం. అది ఏదొచ్చినా చేస్తా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేశా, శ్రీరస్తు శుభమస్తుకి పరశురామ్ బుజ్జి గారి దగ్గర ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను. బడ్డీ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొడక్షన్ చేశాను. అండ్ యాక్టింగ్ కూడా ఇష్టం. సో నేను ఏది వచ్చినా చేస్తా. బేసిక్గా రానా గారు ఫార్మాట్ అనుకోండి, ఆయనకి ఎలా అయితే సినిమా అంటే ఇష్టం నాకు కూడా. బన్నీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీ నాన్నగారికి సొంత మావయ్య అని చెప్పేసి మీకు సినిమా ఆఫర్ ఇవ్వటం, సినిమా ప్రొడ్యూస్ నాన్నగారిని ప్రొడ్యూస్ చేయడం, ఆ సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు? అసలు నాకు ఫస్ట్ చెప్పింది బన్నీ గారు, ఎవరికి మా డాడీ ఎవరికి చెప్పాలి, ఫస్ట్ పిలిచి చెప్పిందే నాకు. అరే నీకు గిఫ్ట్ అన్నారు. నాకేం గిఫ్ట్ అంటే, నాకు నిజంగా ఇది 1-to-1 ఇలాగే జరిగింది. ఆయన ఫ్రెండ్ దాంట్లో అరే నీకు సినిమా చేద్దాం అనుకున్నా, అర్థం కాల. మామయ్యలందరికీ సినిమా చేద్దాం అంటే నాకు 2 నిమిషాలు అలా షాక్లో ఉన్నా. అదే అనగానే ఊరికే నవ్వుతున్నా అంటున్నారు అంటే, లేదురా మామయ్యలకి ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, ముందు అక్టోబర్లో చెప్తాను, ఫస్ట్ నీకు చెప్పాలని ఎందుకు అనిపించింది అన్నారు. సో అంటే అంత పెద్ద అలా వైకుంఠపురం తర్వాత పుష్ప మాకు ఇస్తున్నా అంటే అది నిజంగా ఇంకా చెప్పలేము. అంత పెద్ద ప్రాజెక్ట్ రావటం అనేది అదృష్టమే. అది మామయ్యలుగా ఇచ్చినందుకు ముందు ఆయన క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఇవ్వాలని రూల్ లేదు, ఇచ్చారు, అంతకన్నా గొప్ప అదృష్టం. నిజంగా ఆ రోజు ఎలా చేసినప్పుడు కూడా నేను షాక్ అయ్యా. అదేంటి భలే ఉందే, నిజంగా ఫ్యామిలీని కూడా ఆయన గుర్తుపెట్టుకుని అట్లా ఆఫర్ చేసి పుష్ప సినిమా, పైగా అది రికార్డ్స్ బద్దకొట్టి బన్నీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన సినిమా, ప్లస్ అన్నింటిలో కమర్షియల్ కానీ అన్నింటిలో బిగ్ సక్సెస్ సాధించిన సినిమా, అది చేయడం అనేది మీకు రావడం అనేది. సో అప్పుడు మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు? సార్ ఒకటి అదృష్టం, అంత పెద్ద హిట్ అంటే ఎక్కడో తెలియని ప్రెషర్ ఉంది. ఫస్ట్ టైం ఇచ్చారు, సినిమా హిట్ అవుద్దా, అయితే బాగుండా అని భయం ఉంది, కొంచెం బాధ్యత ఉంది. సో అదృష్టం సార్, అంత పెద్ద స్టార్. నిజంగా బయట చూస్తే ఒక అల్లు అర్జున్ ఒక 1000 కోట్లు ఇస్తా అంటే 1000 కోట్లు పెట్టి అదే ప్రొడ్యూస్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అయినా లేదని చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచిన మామయ్యలకి ఏదో చేయాలని, అది ఆయన సంస్కారం. నిజంగా చాలా అదృష్టం. పురుషోత్తములో మీకు నెగిటివ్ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఆలోచించకూడదు, అదే నేను హీరోగా చేస్తున్నాను కదా, నెగిటివ్గా చేయటం ఏంటి, లేదా మీ నాన్నగారితో మా అమ్మగారితో కానీ లేదా అరవింద్ గారి ఫ్యామిలీతో కానీ ఎవరితో డిస్కస్ చేయకుండా మీరు సినిమా ఒప్పుకున్నారు? ఇది సినిమా ఏదైనా ఏ క్యారెక్టర్ అని నా డెసిషన్ సార్. అంటే నెగిటివ్ పాజిటివ్ లేదు. అసలు నా కెరియర్ ఎవరికి తెలియదంటే చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ కూడా చేశాను. ఫస్ట్ టైం నేను తెర మీద చూసుకుంది ఒక నెగిటివ్ షేడ్, బుర్రక అని డైమండ్ రత్నబాబు గారికి 2018లో వచ్చింది. దాంట్లో నెగిటివ్గానే స్టార్ట్ అయింది. సో నాకు ఏ డిఫరెన్స్ లేదు. నన్ను స్క్రీన్ మీద చూసుకోవటం వెండి తెర మీద అదృష్టం సార్. అది ఎంతోమందికి కానీ రారు. అది చిన్నదైనా పెద్దైనా నేను చేస్తాను. మీరు మేనేజర్గా పనిచేసిన రిలేషన్ అయినా కానీ మేనేజర్గా చేసినా కానీ బన్నీకి అన్నయ్య దగ్గర చేయకుండా తమ్ముడి దగ్గర ఫస్ట్ చేసేసారు, కలిసి నటించారు. అన్నయ్యతో ఎప్పుడు నటిస్తున్నారు, బన్నీతో ఎప్పుడు నటిస్తున్నారు? చేశాను సార్. కాకపోతే అది యాడ్ చేశాను, జొమాటో యాడ్ చేశాను ఇద్దరిది. మూవీయా వరం ఆయనే ఇస్తాడు, మనం అడగక్కర్లేదు. ఇప్పుడు మామయ్యకి పిలిచి సినిమా వల్ల ఏదో రోజు రే రా అంటాడు,
ఇప్పుడు జొమాటో యాడ్ కూడా నేను అడగలేదు. ఒకరోజు ఫోన్ చేసి మంచి స్టూడెంట్ క్యారెక్టర్ ఉంది, ఆడు ఎక్కడ ఉన్నాడు పిలువు అన్నాడు. నేను నిజంగా చెప్తున్నా, ఇది ఏమీ అబద్ధం కూడా కదా. ఆయన అంతటా ఆయనే చెప్పి, అరే నువ్వు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు, దీని నుంచి స్టార్ట్ చేయని ఫస్ట్ జొమాటో యాడ్ ఇద్దరం కలిసి చేస్తాం. ఓకే 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 ఓకే. అల్లు అర్జున్కి ఏఏ సో అల్లు ఫ్యామిలీ, సో అల్లు ఫ్యామిలీకి కొంచెం సపరేషన్ అనేది ఏఏ రావడం అనేది ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే మీరు కూడా మేనేజర్ చేశారు కాబట్టి అడుగుతున్నా, ఎందుకు చేసుకోవాల్సింది? క్రియేట్ ఏం లేదు సార్, అందరు బాగున్నారు కదా సార్. అది ఏదో మీడియాలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఫ్యాన్ వార్స్ అనేవి ఉంటాయి, కానీ ఎక్కడ అందరు మొన్న పాప పుడితే ఫంక్షన్కి వెళ్ళారు, చరణ్ గారు వాళ్ళ అమ్మాయి పుట్టారు, ఫంక్షన్కి వెళ్ళారు అందరు. మన అరవింద్ గారు మొన్న కళ్యాణ్ గారిని కలిసి విష్ చేశారు, అందరు సిరీస్ గారు ట్వీట్ చేశారు. ఎవరు మీడియాలో సార్ చిన్న చిన్న ఈ మీడియాలో ఈ తప్పితే చిన్న చిన్నవి తప్పితే అసలు ఏం లేదు సార్, అంతా చాలా హెల్దీగా ఉంది. రీసెంట్గా జరిగిన ఇష్యూల గురించి బన్నీ వస్తు బాగా క్లారిటీ చెప్పేస్తారు. సో ఆ సంఘటన గురించి మీరేం చెప్తారు, మీ వర్షన్లో ఏం చెప్తారంటే? ఆయన ఇచ్చాడు కదా సార్, మళ్ళీ నేను చెప్తాం. ఆయన అంత పెద్ద ప్రొడ్యూసర్, ఆయన ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? అవునా. నెక్స్ట్ పురుషోత్తముడు వద్దాం. ఈ సినిమాలో మీకు నచ్చిన అంశాల గురించి, అలాగే రాస్తారని క్యారెక్టరేషన్ గురించి అని మీరు సార్. ఈ సినిమా అన్నది ఫ్యామిలీతో చూసే సినిమా సార్. ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 years మీరు చూడండి, ఇంత మంచి క్లీన్ సినిమా ఈ మధ్యకాలంలో నేను చూడలేదు సార్. ఆ సినిమాలో నాకు కొంచెం హేట్ చేస్తే నన్నే హేట్ చేస్తారు, ఎందుకంటే చాలా పొగరగా క్యారెక్టర్ ఉంది కాబట్టి. బట్ రాజ్ తరుణ్ గారికి నాకు డైరెక్ట్ 1-on-1 లేదు. స్క్రీన్ ప్లేలో ఫోన్లో ఆయన అటు మాట్లాడతాడు, నేను ఇటు మాట్లాడతాను, ఇలా ఉంది తప్పితే కాంబినేషన్ మొత్తం నాకు రమ్యకృష్ణ గారితో, కవిత గారితో అండ్ ప్రకాష్ రాజ్ గారితో. లక్కీ ఏంటంటే మా డైరెక్టర్కి చాలా 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 థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే, ఇంత కెరియర్ స్టార్టింగ్ అనుకోవచ్చు, 4వ సినిమా అవ్వచ్చు, అంత పెద్ద లెజెండరీ యాక్టర్స్ ఎదుర్కొంటా 6-7 days వర్కింగ్ అంటే 1-on-1 scenes. సో ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ దెమ్. థ్యాంక్ యూ టు రామ్ అన్న. ఓకే. అలాగే ఇండస్ట్రీలో మెయిన్ ఏంటంటే మనకి ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత పలుకుబడి, ఎంత ఏది ఉన్నా కానీ మన ఇండివిజువల్ టాలెంట్ మీదే ఇక్కడ సక్సెస్ అయిన ఎగురవచ్చు. సో గొప్ప హీరో కొడుకైనా, గొప్ప ప్రొడ్యూసర్ కొడుకైనా, గొప్ప డైరెక్టర్ కొడుకైనా సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. సో అలా మీకు బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉన్నా కానీ మీరు సక్సెస్ అవ్వడానికి, కొంతవరకు సక్సెస్ అవ్వడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటనుకుంటున్నాను? సార్ మీరు చెప్పాలి సార్. అందరూ ఏమనుకుంటున్నా నేను ఈజీ, మీరు ఇవ్వండి సార్ క్లారిటీ ఫస్ట్. నేను అందరూ చాలా ఈజీగా వచ్చేసి అనుకుంటున్నాను. నన్ను ఎప్పుడు సార్ మీరు ఫస్ట్ చూసింది? 2010లోనే, ఇంకా ముందే చూసాను. 2010లో ఇండస్ట్రీకి వచ్చాను, 14 ఏళ్ళు వెయిట్ చేశాను సార్. ఇంతకన్నా హార్డ్ వర్క్ ఏముంటుంది మీరు చెప్పండి. వెయిట్ చేశాను సార్, చాలా పేషెంట్గా వెయిట్ చేశాను. ఒకరోజు ఇండస్ట్రీని నమ్ముకున్నా, ఒకరోజు ఒక అవకాశం రాకపోద్దానా ఆగా. అదృష్టం ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత 3 సినిమాలు సైన్ చేశాను. పురుషోత్తముడు అనే నా హార్ట్కి చాలా లక్కీ సినిమా, ఎందుకంటే పురుషోత్తముడు చేసిన తర్వాత ముఖ్య గమనిక అనే సినిమా చేస్తాను, నెక్స్ట్ అల్లు సిరీస్ గారితో సినిమా చేస్తాను, ఇంకో సినిమా టాక్స్లో ఉంది ఆల్మోస్ట్. సో నాకు ఎన్ని సినిమాలు వచ్చినా పురుషోత్తముడు మాత్రం నా మనసుకి నచ్చిన సినిమా ఇది. ఓ సూపర్. మన అల్లు సిరీస్తో చేస్తున్న సినిమా క్యారెక్టరేషన్ ఏంటి? అది విలనే సార్. అంటే ఇనీషియల్ పెద్ద విలన్ రోల్ కాదు, కానీ ఒక క్యూట్ 15 minutes, ఫస్ట్ 15 minutesలో మా ఇద్దరికి ఫైట్ ఉంటుంది, మంచి యాక్షన్ ఎపిసోడ్, బాగా రిచ్ యాక్షన్ ఎపిసోడ్ చెన్నైలో షూట్ చేసాం MGMలో. అది చాలా మంచి సినిమా, జ్ఞానవేల్ రాజా గారు ప్రొడ్యూసర్. చెన్నైలో షూటింగ్ అయిపోయింది. తెలుగు తమిళ్ అది ఇంకా తెలియదు సార్ టాక్స్, బట్ స్ట్రైట్ తెలుగు సినిమా అయితే చేస్తుంది. తమిళ టైటిల్ ఇంకా పెట్టలేదు సార్. బడ్డీ తర్వాత వచ్చే సినిమా సార్ అది. అంటే ఎలాంటి క్యారెక్టర్? విలన్ సార్, ప్రాపర్ విలన్. దొంగలు, ఇద్దరం దొంగలమే. ఆ దొంగ దగ్గర నుంచి ఈ దొంగ కొట్టేస్తాడు, మళ్ళీ ఆయన తీసుకుంటాడు. హీరోగా సెటిల్ అవ్వాలందా, విలన్గా సెటిల్ చేయాలందా సార్? సార్ కలమ్మ తల్లి సార్, ఏది ప్రసాదం ఇచ్చినా కలమూసుకు తీసేసుకోవటమే. అంటే ఆ డైమెన్షన్లో ఉన్నావా? నాకు ఏదైనా ఓకే సార్, ఏదైనా ఓకే సార్. హీరో అనే లేదు, హీరో, విలన్, ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. ఇప్పుడు మీ కాంపౌండ్లో గీతా ఆర్ట్స్లోనే వరుసగా బోల్డ్ సినిమాలు జరుగుతూ ఉంటాయి. అవును సార్. మిమ్మల్ని పెట్టుకోవాలంటే 2 నిమిషాలు. అవును సార్. సంవత్సరానికి వద్దన్న ఒక 5-6 సినిమాలు జరుగుతూ ఉంటాయి. ఏ సినిమాలు చేయొచ్చు. సో అలా ఎందుకు నువ్వు ట్రై చేయట్లేదు అంటే? ట్రై చేయకపోవటం ఏం లేదు సార్. మీరు ఇందాక అడిగారు కదా, పుష్ప సినిమా మా నాన్నగారు ప్రొడ్యూసర్ అని చెప్పా కదా, దానికి నేను ఆడిషన్ ఇచ్చాను. మీరు నమ్ముతారా? సుకుమార్ గారు నేను తీసుకోవాలా అంటే ఆ క్యారెక్టర్ నేను సెట్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు ముఖ్య గమనిక అనే సినిమాకి అన్స్టాపబుల్లో ఒక చిన్న విలన్ రోల్, అది మీకు తెలియని కూడా తెలియదు. ఆ క్యారెక్టర్ చేయటం మూలంగా ఆ కెమెరామ్యాన్కి నేను నచ్చా, ఆయన హీరోగా తీశారు. ఏది ఎక్కడ ఎవరు కనెక్ట్ అవుతుందో మనం చెప్పలేం సార్. ఇప్పుడు గీతా ఆర్ట్స్ వాళ్ళకి వాళ్ళ కళ్ళలో నేను పడలేదాం, ఆ డైరెక్టర్ కళ్ళలో నేను పడలేదాం సార్. ఒకటి సార్, బన్నీ గారు అయితే స్ట్రైట్ క్లియర్, నేను సిరీస్ గారు కూడా చెప్పారు, ఆయన వెళ్ళి మా ఓని పెట్టుకున్నాను అయితే చెప్పరు, నువ్వు కష్టపడి అంటారు. దారి వెళ్తుంటే ఆయన కళ్ళలో ఈ క్యారెక్టర్ పనికి వస్తే పిలిచి పెట్టుకున్నారు. ఇప్పుడు సిరీస్ గారు ఉన్నారు,
ఆయన సినిమాలో ఏబిసిడికి ఆడిషన్ ఇచ్చే తెలుసా, సెలెక్ట్ చేయాల. మరి ఇప్పుడు చేసే సినిమాలో వచ్చిందంటే టైం సార్. మీరు అడగకపోయినా నాన్నగారి నుంచి కానీ మీ అలా అమ్మగారు అడగరు ప్రోత్సాహం? అస్సలు అడగరు సార్. బన్నీ గారు చెప్పేది ఒకటి, ఆడిషన్స్ ఎన్నన్నా నీకు అలవాటు అవుతుంది. నేను ఈ సినిమా చేసిన 4 చేశాను, అది వాళ్ళంతటి వాళ్ళు పిలిచింది, అది నాకు గౌరవం, వాళ్ళకి గౌరవం. సో నేను ఇప్పుడు ఈ సినిమా మంచి పేరు వచ్చింది అనుకుంటే రేపు వాళ్ళే పిలుస్తారేమో, వెయిట్ చేద్దాం. లేదు చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ అంటే భవిష్యత్తులో మీ నాన్నగారే మీకు ప్రొడ్యూస్ చేసి మిమ్మల్ని హీరోగా చేయాలని అట్లా ఆలోచన వస్తే? మా నాన్నగారు పెద్ద నమ్మరేమో సార్ నన్ను. అవునా? బయట నమ్మరా? ఇంట్లో ఎక్కువ పెద్ద నమ్మరు కదా సార్. మా నాన్నగారు తీస్తే ఇంకా జాగ్రత్తగా తీస్తారేమో, తీయాలనే అనుభవం ఉంది కదా కొంచెం, తీస్తే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతా, తీస్తారని అనుకుంటున్నా. పుష్పకు వచ్చిన ప్రాఫిట్స్తో ఆ డబ్బులతో చేయొచ్చు కదా, ఏం చేస్తారు ఆ డబ్బులన్నీ? అడుగుతాను సార్, మీరు అడిగారని చెప్పి అడుగుతాను. బాగానే వచ్చినాయి సార్, నాకైతే ఏమి ఇవ్వలేదు మరి. అంతే కదా, మనకి ఇంకెవరికి ఇస్తారు, ఆయన ఏం చేసుకుంటారు వచ్చిన డబ్బులు అంటే? పాకెట్ మనీ ఇస్తారు సార్. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి మీది? నెక్స్ట్ ఒక కథ నడుస్తుంది సార్, ఆస్మాన్ అని ఒక సోషియో ఫ్యాంటసీ. ఆ కథ బాగా ప్రేమించిన కథ, ఆ కథ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉంది సార్. ఇదంతా కాదు సార్, మీరు నాతో ఎప్పుడు సినిమా చేస్తారు? 12 ఏళ్ళు వెయిటింగ్ సార్. చేద్దాం 100% టైం నిజంగా కదా, ఇప్పుడు ఎలాగా ఏది ఎలా 100%. బట్ అగ్రిమెంట్ కూడా నా దగ్గర ఉంది, ఎవరిని అడిగితే చూపిస్తాను సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఎంచుకోవటం, ఒక పక్క హీరోగా చేయడం, ఇలాగా చేయడం, మంచి కార్యాలు చేయడం అనేది ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. ఆల్ ది బెస్ట్, బాగా చేసుకుంటే వెళ్ళండి. 100% ఐ విల్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.